సాధారణంగా ఎవరైనా మనల్ని పరాభవించారు అంటే మనం చాలా బాధపడతాం కదా. కానీ 2026 ఉగాది మనందరికీ ఒక పరాభవాన్ని ప్రసాదించబోతుంది. ఏంటి, ఉగాది పండుగ గురించి ఇలా మాట్లాడుతున్నాను అని ఆశ్చర్యపోతున్నారా? 2026 మార్చి 19న వచ్చే శ్రీ పరాభవ నామ సంవత్సరం వెనుకున్న అసలు రహస్యం తెలిస్తే మీరు కూడా ఈ పరాభవం కోసమే ఎదురు చూస్తారు. చాలా మంది పరాభవం అంటే కేవలం అవమానం లేదా ఓటమి అని మాత్రమే అనుకుంటారు. కానీ సంస్కృతంలో దీనికి ఒక అద్భుతమైన అర్థం ఉంది. పర అంటే గొప్పదైన లేదా అత్యున్నతమైన అని అర్థం. భవ అంటే పుట్టడం లేదా జయించడం అని అర్థం. అంటే మనలోని అపజయాలను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని ఓడించి, అంటే పరాభవం చేసి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ సంవత్సరం సందేశం. మన గతంలోని ఓటములను మరిచి కొత్త ఆశలతో, రెట్టింపు ఉత్సాహంతో మన లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ఇది ఒక గొప్ప సంకేతం. ఇక విశ్వావసునామ సంవత్సరంలో మనం ఎంతో నేర్చుకున్నాం. కానీ ఈ కొత్త ఏడాది మనల్ని మనం మార్చుకో